హలో. హలో. చైతన్య గారా మాట్లాడుతుంది? అవును, మీరెవరండి? ఎంకే కాలేజ్ స్వప్న గుర్తుందా మీకు? గుర్తున్నారు. తన అమ్మగారా మీరు? ఏదో తెలిసి తెలియని ఏజ్లో లవ్ లెటర్ రాసి తన చేతిలో పెట్టాను. ఆ విషయం గుర్తుపెట్టుకుని ఇప్పుడు 3 years తర్వాత నన్ను తిట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ఓయ్, నేను స్వప్న అమ్మని కాదు, స్వప్నానే. తెలుసులే మేడం, మీ వాయిస్ మర్చిపోగలనా? ఎలా ఉన్నావు చైతు? నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నేను చూడాలండి చైతు. ఇంకెందుకు లేట్, వెంటనే వచ్చా ఇక్కడికి. నీకు ఇప్పుడు కలవడానికి ప్రాబ్లం ఏం లేదుగా? ఎప్పుడూ ఉండదు. ఎక్కడున్నావు? ఇప్పుడు ఊళ్ళో ఉన్నాను. ఇంకో 2-3 అవర్స్లో బయలుదేరి హైదరాబాద్ వచ్చేస్తాను. ఓకే, నేను స్టేషన్కి వచ్చి పికప్ చేసుకుంటాను. ఓకే, నేను ఇంకప్పుడు కాల్ చేస్తాను. ఓకే, బాయ్. బాయ్. కాఫీ తాగుదామా? నా కాఫీ పిచ్చి నీకు ఇంకా గుర్తుందా? అయినా ఈ టైంలో కాఫీ దొరుకుతుందా? ఏమో, ట్రై చేద్దాం. అదిగో. మనం కాలేజీలో రోజు కాఫీ తాగేవాళ్ళం. నీకు ఇష్టం లేకపోయినా నేనే బలవంత పెట్టేదాన్ని. ఇప్పుడు నీకు కూడా అలవాటు అయిపోయాను. నీకు ఆ రోజులు ఇంకా గుర్తున్నాయా? ఎలా మర్చిపోతాను? బాగుంది మీరు. ఇది నా రూమ్ కాదు, మా కజిన్ది. మరి నీ రూమ్? పక్కనే ఉంది. ఓ, ఇప్పుడు చెప్పు, ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? కాలేజ్ అయ్యాక యానిమేషన్ కోర్స్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నెట్వర్క్ టెక్నాలజీస్లో జాబ్ వచ్చింది. ఇంకప్పటి నుంచి అక్కడే. అవును, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నావు అని విన్నాను. అవును, నీకెలా తెలిసింది? అసలు నా నెంబర్ నీకు ఎవరిచ్చారు? నీ గురించి మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో నీ బయోడేటా, ఫోన్ నెంబర్ ఉంది. ఓహో. ఇప్పుడే కాల్ చేద్దాం అనుకున్నా, కానీ డైరెక్ట్గా వచ్చి కంగ్రాచులేట్ చేద్దామని. అది ఇప్పటి కుదిరింది. కంగ్రాట్స్, నీకు ఇష్టమైన ఫీల్డ్లో సెటిల్ అయినందుకు. థ్యాంక్ యూ. నీ సినిమా ఎప్పుడు చూస్తాం? ఇంకా 6 months పట్టొచ్చు. డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. నాకు నచ్చిన కథని అందరికీ నచ్చేలా తీయడానికి ట్రై చేస్తున్నా. తప్పకుండా తీస్తావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే స్వప్న, జర్నీ చేసి బాగా అలసిపోయి ఉంటావు. ఇక రెస్ట్ తీసుకో. ఇట్స్ ఆల్రెడీ లేట్. చైతు, చెప్పు. రేపు నాతో టైం స్పెండ్ చేయగలవా? నీకు కుదరకపోతే వద్దులే. మధ్యాహ్నం బయలుదేరి తిరుమల వెళ్ళిపోతాను. రోజంతా అంటే నేను భరించడం ఎలా అని ఆలోచిస్తున్నాను. నిన్ను చంపేస్తా. సర్లే కానీ ఓ మంచి ప్లేస్ సెలెక్ట్ చేయి. ట్రాఫిక్ ఉండకూడదు, తెలిసిన వాళ్ళు కనపడకూడదు, టీవీ, సెల్ ఫోన్ ఏవి డిస్టర్బ్ చేయకూడదు. అబ్బో, ఆలోచించాల్సిందే. ఓకే, రేపు మార్నింగ్ 6 లేచి బయలుదేరదాం. రెడీగా ఉండు. ఓయ్, ఎక్కడికో చెప్పు. నాకు నచ్చిన కొన్ని ప్లేసెస్కి తీసుకెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ చైతు.
చాలా బాగుంది చైతు, ఈరోజు బాగా ఎంజాయ్ చేశాను. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు ఇంకో ప్లేస్కి తీసుకెళ్తాను. ఇక్కడికి చూపిస్తాను కదా. నీకు ఈ ప్లేస్ గుర్తుందా? చైతు, చాలా రోజుల నుంచి నీకు చెప్పాలనుకుంటున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. దిస్ ఈస్ ఫర్ యూ. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు చైతు. మన ఇద్దరం ఫ్రెండ్స్లా బాగానే ఉన్నాం కదా. మా ఇంట్లో మన పెళ్ళి ఒప్పుకోరు చైతు. మినిమం జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నీ ఫీల్డ్లో సెటిల్మెంట్ కొంచెం కష్టం. చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలని నా అంబిషన్. నిన్ను చూశాక లవ్ చేశాను. నాకు తెలియకుండా జరిగిపోయింది. నా అంబిషన్ కూడా నేను మర్చిపోలేను. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడూ ఈ ప్లేసెస్కి నేను ఒక్కడే వస్తూ ఉంటాను. ఇలా నీతో కలిసి మళ్ళీ ఇక్కడికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నా లైఫ్కి చాలు. నాకు మ్యారేజ్ సెటిల్ అయింది చైతు. అది చెప్దామని హైదరాబాద్ వచ్చాను. నాకు కొంచెం టైర్డ్గా ఉంది. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. సరే, నేను కాసేపు టీవీ చూసి పడుకుంటాను. ఓకే, గుడ్ నైట్.
ఏంట్రా ఎక్కడున్నావు? ఫోన్ ఎక్కడ వదిలేసావు? హలో, ఎవరు? నేను చైతు కజిన్ శరత్ని. మీరెవరు? నేను స్వప్నాని, చైతు ఫ్రెండ్ని. చైతు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఏమైంది చైతుకి? వాడికి ఈరోజు హార్ట్ సర్జరీ ఉంది. నిన్నటి నుంచి హాస్పిటల్లో కనిపించట్లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. వాడు హాస్పిటల్లో ఉండుంటే ఈ టైంకి వాడికి ఆపరేషన్ జరిగి ఉండాలి. వాడు ఎక్కడున్నాడు? ఒకసారి వాడి ఫోన్ ఇవ్వండి అర్జెంట్గా. చైతు, 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 చైతు.